పేషెంట్ని గురించి మీరు ఏదో సీక్రెట్ కోడ్ వేస్తారు సార్ అది పేషెంట్లు వచ్చిన తర్వాత నా టేబుల్లో వాళ్ళ కష్టాలు చెప్తారు సార్ మా పరిస్థితి ఇలాగుంది, ఇన్ని హాస్పిటల్ వెళ్ళాము, ఇంకా మా దగ్గర డబ్బులు లేవు, ఎవరి దగ్గర వడ్డీకి తెచ్చుకున్నాము, ఏదో మేకో ఏదో సైకిల్ ఉండి అమ్ముకున్నామని బాధలు చెప్తారు. వాళ్ళ గురించి మేము జీరో వేస్తే వాడి దగ్గర డబ్బులు తీసుకోకూడదు, జీరో తర్వాత అడ్డ గీత వేసేసి కింద ఒకటి వేస్తే అతనికి అన్నం కూడా పెట్టాలా, దాని తర్వాత మళ్ళీ అడ్డగాత వేసేసి 2 కనుక రాస్తే అతనికి తీసుకెళ్ళాల, బండి ఎక్కియాల. దాని తర్వాత కనుక 3 వేస్తే టికెట్లకి డబ్బులు కూడా ఇచ్చి పంపాలి సార్. ఇది ఒక సేవ చేస్తున్నాము. మా దగ్గర డబ్బులు అయితే బ్యాంక్ బ్యాలెన్స్ అయితే లేదు, కానీ ప్రజల బ్యాలెన్స్ చాలా ఉంది సార్. ప్రతి ఒక్కడు గుర్తిస్తాడు, ప్రతి ఒక్కడు వెళ్తే ఆడు ఎలాగ ఫీల్ అయిపోతాడంటే ఒక ముఖ్యమంత్రి వస్తే ఎంత వాళ్ళు ఫీల్ అవుతారు అలా ఫీల్ అవుతారు సార్. ఇప్పుడు కోవిడ్లో కూడా మీరు చాలా సర్వీస్ చేశారని విన్నాను. ఏంటి సార్ అదంతా ఒకసారి చెప్పండి. కోవిడ్ అసలు జబ్బే కాదు సార్, ఎందుకంటే వాళ్ళు ట్రీట్మెంట్ రాంగ్ చేసి ఇచ్చేసారు. వీళ్ళకి ఒక 4 టెస్టులు చేశారు సార్. DDMR 1, CRP 1, వైడెల్లో OH పాజిటివ్ ఉంది సార్. అలాగే లివర్ ఫంక్షనింగ్లో SDOT SDPT పాజిటివ్ ఉంది సార్. అయితే వీటిని ఏది CRP ESR అలాగే DDMR టీబీకి సంబంధించిన సమస్యలు సార్, నిమ్ముకి సంబంధించినవి. ఇతను కనుక చికెన్ తింటే చచ్చిపోతాడు. కాబట్టి వీళ్ళు ఇచ్చింది కోడిగుడ్డు, చికెను ఇలాంటివి ఇచ్చారు సార్ డైట్, దాని గురించి చచ్చిపోయారు. రెండోది వైడెల్ వచ్చినోడు టైఫాయిడ్ జ్వరం డెంగ్యూ వచ్చినోడికి మనం చికెన్ ఇవ్వచ్చా? చికెన్ ఇవ్వకూడదు. అయితే వీళ్ళు ఏం చేశారు, ఆ టెస్టులు చేయకుండా PCR టెస్ట్ ఒకటి చేసేసి వీళ్ళు HRCT చేసి చికెన్ ఇచ్చారు. ఆ విధంగా జనాలు చచ్చారు సార్. ఇంకొకటి కామర్లలో ఇప్పుడు లివర్ ఫంక్షనింగ్లో మనకి బిలుర్బిన్ డైరెక్టు ఇండైరెక్టు టోటలు SDOT SDPT బాగా పెరిగింది సార్. వాళ్ళకి చికెన్ ఇస్తే ఒక రోజులో చచ్చిపోతాడు. అలాగా తప్పు చికిత్స చేశారు. నేను 2 లక్షల మందికి చేశాను సార్. ఆక్సిజన్ గంటకి 10 లీటర్లు తగిలేవాళ్ళు, వాళ్ళు అంబులెన్స్లో వస్తే నేను 2 గంటలు ఆక్సిజన్ తీపిచ్చేసి మాస్కులు మా స్టాఫ్ ఎవరు వాడలేదు సార్. అసలు మాస్క్ అన్నది లేదు, గ్లౌజ్ లేదు, ఏదీ లేదు. ఆ విధంగా చేసాము. ఏరియాలో ప్రతి ఊర్లోకి వెళ్ళి మేము మెడిసిన్స్ ఇచ్చేసి ఒక్క ఇంట్లో 10 మందికి కనుక సిమ్టమ్స్ ఉంటే ఒక్కడికి టెస్ట్ చేసి పాజిటివ్ వచ్చేసిందా వాళ్ళందరికీ మెడిసిన్ ఇచ్చి 2వ రోజుకే మామూలు చేశాం. నేను విన్నాను ఆ టైంలో మీరు రాజమండ్రి కూడా చాలా పెద్ద ఎక్కువ సర్వీస్ చేశారు. కడియపులంక ఉత్తి ఆ తోటలో పని చేసే వాళ్ళు 10,000 కేసులు చేశాం సార్. 10,000 కేసులు చేసాం. అలా కూడా ఇంకా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. హాస్పిటల్లోకి వెళ్తే ఇంకా డబ్బులు అడుగుతున్నారు, తీసేస్తే చనిపోతాడు. మా మందులు అదే హాస్పిటళ్ళల్లో గంటకి ఇన్ని మాత్రలు వేయాలని ఏపిచ్చేసి ఆక్సిజన్ బయటికి తీసుకెళ్ళి మేము ట్రీట్మెంట్ చేసాం సార్. ఇప్పుడు కూడా ఆ హైడోజు మెడిసిన్స్ ఏవైతే వాడారో వీళ్ళకి కీళ్ళవాతలు వచ్చేసేసారు. ఇప్పుడు పేషెంట్లో హెల్త్ డిపార్ట్మెంట్లోనే ఇవాళ కొన్ని 100 కేసులు చేశాం. RA CRP పాజిటివ్ వచ్చేసి నడవలేక ఆయాసం, హార్ట్ కంప్లైంట్ ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చేసాయి. ఆ మందుల గురించి కోవిడ్ బారిన పడి ఎవరైతే బాగైపోయి ఇప్పుడు దాని ఒక సైడ్ ఎఫెక్ట్ ఇప్పుడు మా దగ్గర వాడుతున్నారు సార్. సార్ మీరు ఇప్పుడు క్యాన్సర్ దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి క్యాన్సర్ పేరు చెప్తేనే భయపడే ప్రజలు హాస్పిటల్స్లో డాక్టర్స్ ఇంకా అతను బతకడు చనిపోతాడు అని చెప్పి ఇంటికి పంపించేసిన సందర్భంలో ఎవరో వ్యక్తులు జమాల్ ఖాన్ గారి దగ్గరికి వెళ్తే ఒకసారి ట్రై చేయండి అంటే చివరి ప్రయత్నంగా మీ దగ్గరికి వస్తే లేచి పంపించేస్తున్నారు. ఎట్లా అవుతుంది ఇదంతా మీకు? ఎందుకంటే ఇప్పుడు ఆయుర్వేదిక్ అనేసరికి ఆయుర్వేదిక్కి ఆధారాలు కావాలి సార్. ఏ మొక్క దేని మీద పని చేస్తుంది, అసలు ఆ జబ్బుకి టెస్టులు ఏమున్నాయి. ఇప్పుడు లివర్ క్యాన్సర్ గురించి మేమేం చేస్తాం, CA-125, CA-19.9, CEA ఈ క్యాన్సర్ టెస్టులు వాళ్ళ దగ్గర PET స్కాన్స్ ఉంటాయి. మా దగ్గర డైరెక్ట్ రారు సార్. హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు కట్టి ఇంకా అవ్వదు అన్న టైంలో వస్తారు. ధైర్యం చెప్పి మందులు ఇస్తాం. మళ్ళీ మేము వారంలోనే టెస్ట్ చేసేస్తాం సార్. టెస్ట్ చేసేస్తాం, ఆ రిజల్ట్ వచ్చింది. ఆ విధంగా వాళ్ళు ఇంకా అవ్వదు. బ్రెస్ట్ క్యాన్సరు, బోన్ క్యాన్సరు, బ్లడ్ క్యాన్సరు, ఇలా 100 మంది యూట్రస్ గర్భసంచి క్యాన్సరు, PSA ప్రోస్టేట్ క్యాన్సరు, ఇవి అయితే 100లో ఇలా 100 కేసులు మేము చేశాము. ఆరోగ్యంగా 15 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉన్నారు సార్. కొంతమంది మీరు ఏదైతే సెక్స్ సంబంధించినటువంటి కొంచెం సమర్థత తగ్గినటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు, మీతో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి మీరు చాలామంది నయం చేస్తారు, వాళ్ళు ఓపెన్గా మాట్లాడతారు వాళ్ళు. అవును సార్, దాని గురించి మేము చాలా ఐటమ్ తయారు చేస్తాం. మేము దాని గురించి ఐటము తయారు చేసేటప్పుడు దాని గుణాలు ఉన్నాయా లేదా అన్నది కూడా తెలవాలా చేసేవాడికి. ఇప్పుడు నేల గుమ్మడి, అలాగే నేల తాడి, మరి అలాగే సఫేద్ ముసల్లి, అశ్వగంధ, గొబ్బి గింజలు, ఇలాంటి ఒక 12 రకాల ఐటెం పెట్టి ఒక బాదమని తయారు చేసాం సార్. అది 1 నెల వాడగానే వీర్య ఉత్పత్తి అవుతుంది. దాని తర్వాత కోరిక పెంచుతుంది, టైం మేనేజ్ చేస్తుంది.
దీని గురించి అది తయారు చేశాము. ఇంకా పైన ఐటమ్ ఒకటి తయారవుతుంది, అది తల్బీనా అని ఒక పేరు పెట్టాం. దాంట్లో 11 ఐటమ్ పెట్టాము. మీకు డైరెక్ట్ 11 ఐటమ్ చూపెట్టి తీద్దాం సార్, వీడియో తీద్దాం. ఇప్పుడు పిల్లలు పుట్టిన వాళ్ళకి కూడా మీరు పిల్లలు పుట్టే ఇచ్చే మందులు ఇస్తారా? పూర్తిగా. ఎందుకంటే సంతానం కాని వాటికి 2 కారణాలు ఉంటాయి సార్. ఇతనికి స్పెర్మ్ కౌంట్ ఉండదు, లేదా పీసీఓడి, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్, పీరియడ్స్ అన్రెగ్యులర్ పీరియడ్స్, లేకపోతే పీరియడ్స్ అయిపోతే ఇంకా వాళ్ళకి ఆగదు. ఈ కారణాలు ఉంటాయి. గర్భసంచి చిన్నగా ఉండటం, లేకపోతే వాపు వచ్చేయటం, దాంట్లోనేమో సిస్ట్ ఫామ్ అవ్వటం, ఇవి ఉంటాయి. వాటి గురించి మన దగ్గర రామబాణం లాగా మెడిసిన్స్ ఉన్నాయి. వచ్చిన కొన్ని వేల మంది సంతానం లేదు, హాస్పిటల్లోకి వెళ్ళేసి మేము ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాము, మీకు సంతానం కానే కాదు, ఒక ట్యూబ్ అయితే మొత్తం బ్లాక్ అయిపోయింది, ఒక్కటి ఉంటే మాకు చాలు, మేము చేసి చూపెడతాం. మాకు ప్రతి వారం కనీసం ఈ సంతానాలు వాళ్ళు గిఫ్టులు, స్వీట్లు ఇవన్నీ తెచ్చి తినిపిస్తుంటారు సార్, ప్రతి వారం వస్తాయి. అది ఇప్పుడు మొత్తం మీద అందరికీ అన్ని రకాల వ్యాధులకి ఒకటే మందు జమాల్ గారి మందు అనొచ్చు, కానీ నేను అన్ని జబ్బులకి అన్ని రకాలుగా చేస్తాను. మరి మీరు ఒకే మందు అన్నా పర్లేదు, జమాల్ ఖాన్ మందు అన్నా పర్లేదు సార్. ఎందుకంటే దీన్ని మానేద్దామని ఎంత ట్రై చేశాను నేను. 2013లో హజ్కి వెళ్ళి వచ్చేసి ఇంకా ఇది ఇంత రిస్క్ నేను తీసుకోలేను, నా దగ్గర అంత కెపాసిటీ లేదు, మానేద్దాం. హజ్ యాత్రకు వెళ్తే అక్కడ మొత్తం నా పేషెంట్లు నా సేవ చేశారు, రూపాయి ఖర్చు అవ్వకుండా మొత్తం చేశారు సార్. అక్కడ ఏడ్చేసిన దీనికి ఇంత ఇలువ ఉందా, మరి అక్కడ సంతానం కేసులు ఇంత ఇలువ ఉందా, ఇంకా నేను జీవితంలో దీన్ని మానను అన్న దాని మీద మళ్ళీ నాన్నగారి పొలాలు అన్నయ్య వాళ్ళకి అడిగితే, అరే అడవులు మొత్తం నీయే, అడవులు మొత్తం నీవు ప్రజాసేవ చేస్తానో, అన్నయ్య వాళ్ళు 360 ఎకరం ల్యాండ్ ఉంది, ఇందులో మొత్తం నీ వనరులు వేసుకో, వనమూలికలు వేసుకో, ఏం చేస్తావు. ఇప్పుడు నాకు చేపల చెరువులు ఉన్నాయి దాదాపు, మళ్ళీ నాకు వ్యవసాయం ఉంది, అన్నీ మేము పండించుకొని తింటాం సార్. ఈ మధ్యన మళ్ళీ వచ్చిన పేషెంట్లకి కోళ్ళు ఫారం కూడా నాటుకోళ్ళు పెడదామని చేపల చెరువులు వదిలేను సార్, చేపలు ఉన్నాయి. వచ్చిన పేషెంట్లకి చేపలు కూడా మా దగ్గర ఎన్ని పేషెంట్లకి భోజనం ఫ్రీ, ఉండటం ఫ్రీ, మొత్తం ₹1 ఫీ చేయం సార్. వెళ్ళేటప్పుడు మందులు ఛార్జీలు తీసుకుంటాం. ఇవన్నీ ఈ పౌడర్స్ అన్నీ కూడా తీసుకొని అలా మన మేకింగ్ చేస్తారండి? అవును సార్. దీంట్లో 4 భాగాల కింద ABCN 4 విధాలుగా తయారు చేస్తాము. పేషెంట్ కండిషన్ని బట్టి ఏ అన్నది అందరికీ, సెక్స్ సమస్యలు ఉన్న వాళ్ళు అందరికీ, ఎవరికైతే వీక్ ఉంది లేదా వీర్య పల్చగా ఉంది, తొందరగా వాళ్ళకి అవుట్ అయిపోవటం, ఇలాంటి సమస్యల మీద ఈ 3 కూడా పనిచేస్తాయి సార్.